హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచా యూట్యూబ్ ఛానల్. హార్దిక్ పాండ్యా పైన అయితే మరోసారి గుజరాత్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా శుభ్మన్ గిల్ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆశిష్ నెహ్రా. అసలు ఆశిష్ నెహ్రా వచ్చేసరికి వీళ్ళిద్దరి పైన ఏమన్నాడు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ సీజన్ 17 వచ్చేసరికి మార్చి 20 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని ఐపీఎల్ మెగా టోర్నీ అయితే ప్రారంభంగానుంది. మెగా టోర్నీకి వచ్చేసరికి అన్ని జట్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లయితే తెలిసిన విషయం. ఇప్పటికే ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నారు ఒక్కొక్క జట్టు మాత్రం. అయితే ఇందులో భాగంగానే గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి ఈసారి ఐపీఎల్ ఎంతో ప్రతిష్టాత్మకంగాను తీసుకుందని చెప్పుకోవచ్చు. గత సీజన్లో చూసుకుంటే ఫైనల్ దాకా వచ్చి ఓడిపోవడం జరిగింది. ఈ సీజన్లో మరోసారి కప్పు గెలవాలనే లక్ష్యంతో గుజరాత్ టైటాన్స్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా వచ్చేసరికి మరోసారి హార్దిక్ పాండ్యా పైన అయితే కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ కామెంట్స్ మాత్రం అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారడం జరిగింది. ఆశిష్ నెహ్రా మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీడియా వాళ్ళు అడిగిన దానికి శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో మరి అనుభవం లేని కెప్టెన్స్ గుజరాత్ టైటన్స్ ఎలా రాణిస్తారని దానికి వచ్చేసరికి ఆశిష్ నెహ్రా క్లారిటీ ఇవ్వడం జరిగింది. శుభ్మన్ గిల్ కొత్త కెప్టెన్స్ అనుభవం లేదు, అది అందరికి తెలిసిన విషయమే. కానీ శుభ్మన్ గిల్ వచ్చేసరికి ఒక మంచి ఆటగాడిగా, మంచి ప్లేయర్గా ఫస్ట్ రూపుదిద్దుకున్న తర్వాత కెప్టెన్సీ ఎలా చేయాలో చెప్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నూతన కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ అద్భుతంగా రాణిస్తుంది. శుభ్మన్ గిల్కి ప్రతి క్షణంలో అతను సపోర్టుగా మేము ఉంటామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గత సీజన్లో చూసుకుంటే 2022లో నూతనంగా ఏర్పడినప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్గా నియమించడం జరిగింది. హార్దిక్ పాండ్యాకి అప్పటికి కెప్టెన్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా లేదు. అలా ఉంటే హార్దిక్ పాండ్యా ఇంత మన ఎక్స్పీరియన్స్ కెప్టెన్గా ఎలా మారాడో తెలిసిన విషయమే కదా. హార్దిక్ పాండ్యాని ఎలా రూపొందించామో శుభ్మన్ గిల్ని కూడా అలాగే రూపొందించడం కూడా చెప్పడం జరిగింది. కాకపోతే హార్దిక్ పాండ్యా విషయంలో అయితే చాలా డిసప్పాయింటెడ్గా ఉంది. ఎందుకంటే అతన్ని స్టార్టింగ్ స్టేజ్లో నుంచి మంచిగా ప్లేయర్గా ఎదగాలని, మంచిగా కెప్టెన్సీ ఎదగాలని మేము ఎన్నో కృషి చేశామని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి టైముల్లోనే మన గుజరాత్ టైటన్స్ విడిచి ముంబై జట్టుకి వెళ్ళడం కొంచెం బాధ అనిపించిన చెప్పుకొచ్చాడు మన ఆశిష్ నెహ్రా మాత్రం. అయితే ఆశిష్ నెహ్రా వచ్చేసరికి శుభ్మన్ గిల్కు ప్రతి క్షణం మేము వింటుంటాం, అతన్ని ప్రోత్సహిస్తామని కూడా చెప్పడం జరిగింది. హార్దిక్ పాండ్యాని ఎలా కెప్టెన్స్లో రూపుదిద్దాము, అదేవిధంగా శుభ్మన్ గిల్ కూడా ఆ రేంజ్లో రూపుదిద్దామని కూడా చెప్పడం జరిగింది. శుభ్మన్ గిల్ వచ్చేసరికి 3 ఫార్మాట్లో అద్భుతంగా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్, అదేవిధంగా మంచి ప్లేయర్ కూడా చెప్పడం జరిగింది. అతను T20లో అద్భుతమైన కార్డులు కూడా నెలకొల్పడం కూడా జరిగింది. అదేవిధంగా కొత్తగా కెప్టెన్సీ వస్తుంది, కెప్టెన్సీ భారం కూడా కొత్తగా మొయ్యనున్నాడు. అయితే కొత్త కెప్టెన్స్లో గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే ఎలా రాణిస్తున్న సందేహాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని శుభ్మన్ గిల్కి అయితే ఫుల్గా సపోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఆశిష్ నెహ్రా మాత్రం. అయితే ప్రజెంట్ ఆశిష్ నెహ్రా కామెంట్స్ మాత్రం అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే హార్దిక్ పాండ్యా లేని లోటును కూడా భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కెప్టెన్సీ విషయంలో శుభ్మన్ గిల్ను భర్తీ చేసినట్లుగా ఆల్రౌండ్ కోటాలో ఇంకో ప్లేయర్ను కూడా భర్తీ చేస్తాము. ఓవరాల్గా హార్దిక్ పాండ్యా లోటును మాత్రమైతే గుజరాత్ టైటన్స్ మేనేజ్మెంట్ పూర్తి చేస్తుందని మాత్రమైతే ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చాడు. ఓవరాల్గా ప్రజెంట్ ఆశిష్ నెహ్రా చేసిన కామెంట్స్ మాత్రమైతే సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారడం జరిగింది. మరి ఐపీఎల్ 2024లో మరి గుజరాత్ టైటన్స్ ఎలా రాణిస్తుందో, ఏ విధంగా రాణిస్తుందో అయితే చూడాలి. ముఖ్యంగా శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో మాత్రమైతే గుజరాత్ టైటన్స్ మాత్రమైతే అద్భుతంగా రాణిస్తే మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే కొత్త కెప్టెన్స్లో మరి గుజరాత్ టైటన్స్ అంతగా రాణించకపోవచ్చు. మరి చూద్దాం శుభ్మన్ గిల్కు టీమ్ మేనేజ్మెంట్ ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా ప్లేయర్ల విషయానికి వచ్చినట్లే కేన్ విలియమ్సన్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా ఉండడం జరిగింది కెప్టెన్సీ విషయంలో. అతను ఉన్నాడు శుభ్మన్ గిల్కి అన్ని విధాలుగా సపోర్టుగా ఉండడం జరిగింది. మరి ఐపీఎల్ 2024లో గుజరాత్ టైటన్స్ ఎలా రాణిస్తుందో, ఏ విధంగా రాణిస్తుందో అయితే చూడాలి. గుజరాత్ టైటన్స్ తొలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి 24న అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్తోని తొలి మ్యాచ్ అయితే జరగనుంది. తొలి మ్యాచ్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఏ జట్టు విజయం సాధిస్తున్నది పూర్తి డీటెయిల్స్ మన తరుపతి వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.